హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈజీగా సింపుల్గా శనగపిండి అస్సలు యూస్ చేయకుండా మిర్చి మసాలా ఫ్రై అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అప్పుడే బాగా అర్థమవుతుంది రెసిపీ అనేది. సో ఇక్కడ కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాను. అలాగే అందులో పుట్నాలు అంటారు కదా, సో పుట్నాల పప్పు అవి తీసుకున్నాను. ఒక హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను అనమాట. ఓకేనా. అలాగే ఇందులో కొద్దిగా టేస్ట్కి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేశాను. ఈ కారం పొడి కొద్దిగా కారం లేదండి, తక్కువ ఉందన్నమాట, అందుకని 2 టీ స్పూన్స్ అయితే యాడ్ చేశాను. లేదంటే మీరు మీ అకార్డింగ్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇలా యాడ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి, బాగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మిర్చి ఉంటుంది కదండి, బజ్జీ మిర్చి అంటారా, ఏ మిర్చి అంటారో నాకు తెలీదు. సో ఇవి మాత్రం కొద్దిగా లావుగా ఉన్నాయన్నమాట. ఓకేనా. సో వీటిని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి. సో సీడ్స్ తీయడం వల్ల కారం తక్కువగా ఉంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడ్డారనమాట. సో చూసారు కదా, మొత్తం సీడ్స్ అయితే తీసుకొని ఇలా కట్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మన స్టఫింగ్ కూడా పెట్టేసుకోవాలి. సో నేను ఇది నైట్ టైం అయితే చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ డే మా బాబు మళ్ళీ అడిగాడు, మమ్మీ మళ్ళీ చేయని. అంత టేస్టీగా ఉందన్నమాట. అసలు స్పైసీనే లేదు, కారంగానే లేవు మిర్చి అయితే. ఓకేనా. సో ఇలా మొత్తం స్టఫ్ చేసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా అయితే అయిపోతుంది. సో ఇక్కడ స్టఫింగ్ చేసాం కదండి. స్టఫింగ్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ దారం చుడుతున్నానండి. ఎందుకంటే ఇది పౌడర్ కదా, సో పౌడర్ మొత్తం ఆయిల్లో వేసినప్పుడు పోతుందని నేను ఇక్కడ దారం ఇలా చుడుతున్నాను. మీరు ఎంత చుట్టవలసిన అవసరం లేదు, జస్ట్ స్టార్టింగ్కి ఎండింగ్కి కొద్దిగా చుడితే సరిపోతుంది. అండ్ నేను కూడా ఈ రెసిపీ ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఓకేనా. నేను కూడా ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను అనమాట. చాలా బాగా కుదిరింది. అండ్ డెఫినెట్గా నేను మళ్ళీ ఈ రెసిపీ చేయాలని అయితే అనుకుంటున్నాను. మా పిల్లలు కూడా మళ్ళీ అడుగుతున్నారు. సో పిల్లలకి కూడా చాలా బాగా నచ్చిందండి ఈ రెసిపీ అయితే. ఇక్కడ చూసారు కదా, అన్నిటినీ ఇలా స్టఫ్ చేసుకొని దారం అయితే చుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక కడాయి అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం. అండ్ మీరు కడాయి అయితే ఫ్లాట్గా ఉండేది అయితే తీసుకోండి. నేను ఇక్కడ చిన్న కడాయి తీసుకున్నాను కాబట్టి కొంచెం టర్న్ చేసి ఫ్రై చేసుకోవడానికి కష్టంగా అనిపించింది. సో మీరు కొద్దిగా ఫ్లాట్గా ఉన్న కడాయి తీసుకుంటే అందులో ఈజీగా టర్న్ చేసుకోవడానికి అయితే వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసి ఇంకా వీటిని ఫ్రై చేసుకోవడమే. సో అప్పుడే మీరు వీటిని స్పూన్స్తో టచ్ చేసినప్పుడు కొద్దిగా సాఫ్ట్గా అనిపిస్తాయి, కుక్ అయిపోయినట్టే అండి. అలా సాఫ్ట్గా అనిపించినప్పుడు ఇవి అయితే కుక్ అయిపోయినట్టే. ఇంకా బాగా వీటిని ఇంకా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, చిన్న కడాయి తీసుకున్నాను కాబట్టి నాకు అయితే చాలా కష్టంగా ఉందన్నమాట ఫ్రై చేయడానికి. అయినా కానీ మళ్ళీ కడగాలి కదండి, మేమే కదా కడుక్కోవాలి. ఇంకా ఎక్కువ సామాన్లు చేయాలని ఇంకా అందులోనే అడ్జస్ట్ చేసి నేను ఫ్రై చేసేసాను. సో మీరు ముందుగానే ఫ్లాట్ ఉన్న కడాయి తీసుకుంటే ఈజీగా చాలా తొందరగా క్విక్గా అయితే అయిపోతుంది. ఓకేనా. జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా పట్టదండి ఫ్రై అవ్వడానికి. 2 to 3 మినిట్స్లోనే ఇవి ఫ్రై అయిపోతాయి. అండ్ ఫ్లేమ్ వచ్చేసి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయండి ఇవి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి. సో ఇక్కడ కలర్ చూస్తున్నారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు వీటిని రౌండ్గా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అండ్ దాల్ రైస్ చేసినప్పుడు, అన్నం పప్పు చేసినప్పుడు అందులో చాలా బాగుంటాయండి సైడ్ డిష్గా ఇవి. సో చూస్తున్నారు కదా, అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి. అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ఊరు నుంచి చూస్తున్నారో నాకు కింద కామెంట్ అయితే చేయండి. అలాగే రెసిపీ మీకు ఈజీ, అలాగే మంచిగా అనిపిస్తే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. ఓకేనా. మరిన్ని రెసిపీస్ చూడాలనుకుంటే మాత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని మీరు మిస్ అవ్వకుండా అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారా, ఇలా అన్నీ టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి బాగా. చాలా క్విక్గా అయిపోతాయండి, అస్సలు టైం పట్టదనమాట, చాలా క్విక్గా చేసేయచ్చు. సో ఇక్కడ శనగపిండి యూజ్ చేయకుండా నేనైతే ట్రై చేశాను అండ్ ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ రెసిపీ. ఈ మిర్చి రెసిపీ కూడా నేను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. మా పిల్లలకి మోస్ట్లీ అయితే చాలా బాగా నచ్చింది.
సో చూస్తున్నారు కదా, సో ఇక్కడ నైఫ్తో కొద్దిగా ఇలా టచ్ చేసి చూస్తే సాఫ్ట్గా అయితే ఇవి బాగా ఫ్రై అయిపోయినట్టే. ఇంకా ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈజీ రెసిపీ.